దేశంలోనే నెంబర్ 1 దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్న రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. దర్శకుడిగా తన కెరియర్లో కీలక మలుపుల్లో ఎన్టీఆర్ ఉన్నాడు. రాజమౌళి తొలి సినిమా ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్తోనే చేశాడు. సోషియో ఫ్యాంటసీతో గ్రాఫిక్స్తో తొలి ప్రయోగం కూడా ఎన్టీఆర్ ఎమదొంగతోనే రాజమౌళి చేశాడు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ని మరింతగా వాడుకునే సినిమాలతో రాజమౌళి ఎక్కడికో ఎదిగిపోయాడు. ఎన్టీఆర్తో మరో సినిమా చేయాలన్న ఆబ్లిగేషన్ రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది. అయితే తాను ఎంచుకుంటున్న కథలకి తారక్ ఇమేజ్ సూట్ కాకపోయేసరికి ఈ మధ్య అతనితో చేయడం లేదు. బాహుబలి తర్వాత ఏ సినిమా చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్ కాకపోవడంతో అతనితో మరో చిత్రం చేయడానికి ఇదే రైట్ టైం అని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఇప్పుడు స్లిప్ అయితే మళ్ళీ ఆ అవకాశం రాదనేది ఎన్టీఆర్ తెలుసు. అందుకే ఎలాగైనా రాజమౌళి తదుపరి చిత్రాన్ని కమిట్ చేయించడానికి ఎన్టీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానయ్య బ్యానర్లో రాజమౌళి చిత్రం చేయాలి కనుక అటు నిర్మాత వైపు నుంచి ఎన్టీఆర్ నరుక్కొస్తున్నాడు. దానయ్య దగ్గర తన డేట్స్ ఉండటం ఎన్టీఆర్కి అనుకూలించే అంశం. ఇక ఇటు రాజమౌళి సన్నిహితులతో పాటు తన వర్గం మొత్తాన్ని కూడా ఎన్టీఆర్ వాడేస్తున్నాడు. ఎలాగైనా తారక్తోనే మలి చిత్రం చేయాలని రాజమౌళిపై చాలామంది ఒత్తిడి తెస్తున్నారట. అవసరమైతే మిగతా కమిట్మెంట్స్ అన్నీ ఉన్న పళంగా డ్రాప్ అయిపోవడానికి సిద్ధమని ఎన్టీఆర్ కబురు పంపించాడట. 2-3 ఏళ్ళు పట్టినా కానీ ఓకే అని కూడా చెప్తున్నాడట. మామూలు కమర్షియల్ సినిమా తీసినా ఓకే అని, లేదా విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఉన్న చిత్రం చేసినా పర్వాలేదని ఎన్టీఆర్ అన్నింటికీ రెడీ అనేస్తున్నాడట. కానీ ఇంకా రాజమౌళి మాత్రం కమిట్ అవ్వలేదని, కానీ ఎన్టీఆర్ మాత్రం అతని ప్రయారిటీ లిస్టులో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా ఆన్ సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్లో ఉండగానే త్రివిక్రమ్తో తారక్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. తారక్ ఎంఎస్ స్పీడ్లో వెళ్తున్నాడు. తదుపరి సినిమాని ఇన్ టైంలో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ కాస్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్నాడు. ఇక తాజా అప్డేట్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో నారా రోహిత్కి ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండటం హాట్ టాపిక్ అయింది. రోహిత్ ఇటీవల కాలంలో మల్టీ స్టార్లకు సంతకాలు చేస్తున్నాడు. ఈ వరవడిలోనే ఇది ఒక కొత్త అటెంప్ట్. యువ హీరోల్లో ఎలాంటి ఈగోలకు పోకుండా తనకు తగిన ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో అయితే నటిస్తున్నాడు. త్రివిక్రమ్ వినిపించిన రోల్ తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. అన్నట్టు ఎన్టీఆర్ సినిమాలో నటించడం అంటే అది రోహిత్కు బలం పెంచేదే. తన సినిమాల విస్తృతి పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇక యువతరం హీరోలంతా కలిసి నటించే ఒక కొత్త సంస్కృతికి రోహిత్ సపోర్ట్ ఇవ్వడం ప్రశంసించదగిన ప్రయత్నం. తారక్ త్రివిక్రమ్తో నారా రోహిత్ ఆల్ సైడ్ ఫీల్డింగ్ సెట్ చేసిన ఎన్టీఆర్ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది.